మీరే మాట్లాడుకుంటారా? మాకు అవకాశం ఇవ్వరా అని రైతు భరోసా అభిప్రాయ సేకరణలో మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులపై రైతులు మండిపడ్డారు. కార్యక్రమంలో రసాభాస జరగడంతో ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ శుక్రవారం కరీంనగర్ శివారులోని బి కన్వెన్షన్లో జరిగింది. దీనికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని 19 మంది రైతులతో అధికారులు మాట్లాడించారు. రైతులకు 1 నిమిషం సమయం మాత్రమే ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడుకు చెందిన రైతు నారాయణరెడ్డి మాట్లాడుతూ రియల్ భూములకు రైతు భరోసా ఇవ్వరాదని అన్నారు. పంట సాగుకు ముందే రైతు భరోసా ఇచ్చే రైతులకు ప్రయోజనం ఉంటుందని ఆయన మాట్లాడుతుండగానే మరో రైతును పిలిపించి సమయం లేదని చెప్పడం గమనార్హం. ఇలా చాలా మంది రైతులను మధ్యలోనే ఆపేసి పంపించడం కనిపించింది. రైతు భరోసాపై జరిగిన అభిప్రాయ సేకరణ తూతూ మంత్రంగా జరిగిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా రైతు భరోసా అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 15 వరకు రుణమాఫీ పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. ప్రతి హామీని అమలు చేసి తీరుతామని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. తమది ప్రజాపాలన అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఐటీ చెల్లిస్తే రుణమాఫీ వర్తించదని, రేషన్ కార్డు ప్రాతిపదికన రుణమాఫీ జరుగుతుందని కొందరు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 5 ఎకరాలు ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి సూచించారు. సమావేశంలో ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాసరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, చింతకుంట విజయ రమణారావు, ఠాకూర్ మఖాన్ సింగ్, కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.